ఇది వచ్చేసి మీకు గుర్తుంది, అప్పట్లో చాలా ఫేమస్ ఈ వర్క్. నాకు నేమ్ గుర్తు రావట్లేదు. దీంతో మొత్తం ఒక సారీకే బోర్డర్లో చేయొచ్చు అన్నమాట. ఇట్లా ఎల్లోకి రెడ్, రెడ్కి ఎల్లో ఇట్లా. తర్వాత ఇది మిర్రర్ వర్క్. మిర్రర్ పెట్టిన తర్వాత వర్క్ చేయడం వేరే ఉంటుంది. ఇట్లా ఫస్ట్ వర్క్ చేసి ఇందులో మిర్రర్ పెట్టేసి దారం లాగితే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక టైప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అలా ఆ డెడికేషన్ అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా దీని మీద ప్రాక్టీస్ చేసుకున్నాం. కుట్టే వాళ్ళం ఐడియా ఉందా మీకు? సిలిం కూడా వచ్చేసింది వాడక. ఇది ఇంకో నీడి. ఇది గొలుసు కుట్టు అనేవాళ్ళు. నేను ప్రాక్టీస్. ఇది కాడ కుట్టు, ఇది ఫిష్ వర్క్, ఇది ముడి కుట్టు, ఇది బటన్ వర్క్, ఇది ఒక టైప్ డిజైన్ అన్నమాట. ఇది ముద్ద కుట్టు సగమే కంప్లీట్ చేసి. రోజ్ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. ఆ తర్వాత ఇది ఒక డిజైన్ అన్నమాట. ఇది వల కుట్టు అనేవాళ్ళం. ఇట్లా నెట్ లాగా డిజైన్ వస్తుంది అన్నమాట, కానీ బాగుంటుంది ఫిల్లింగ్కి. నెక్స్ట్ ఇదైతే వండర్ఫుల్ ఉంటుందండి వర్క్. లాంగ్ అండ్ షార్ట్లోనే వేరే టైప్ అన్నమాట. ఇది చెమ్కి వర్క్. ఇదైతే చాలా హార్డ్ అండి. డబుల్ గొలుసు కుట్టు అని 2 సార్లు కుట్టాల్సి ఉంటుంది, చాలా హార్డ్. ఇది ముత్యాలతో నింపడం సగం ట్రై చేసాను అంతే. ఇదైతే చాలా బాగుండేది వర్క్, అప్పట్లో చేసా. పేరు గుర్తు రావట్లేదు. ఇది కూడా ఇది నవార్ దారంతోనే అంటారు, అదంతా చేస్తా. ఈ కుట్టుంది చూడండి, ఇదైతే చాలా కష్టం అండి. ఇది దగ్గర నుంచి చూపిస్తా చూడండి. వర్క్ అట్లా అనిపిస్తుంది కానీ ఎంత కష్టం అసలు ఇది కుట్టడం. అయితే ఇది ఇంకొక వర్క్. ఇది ఫ్లవర్. ఓకే, ఇది చూసారా? ఇది చూడడానికి ఇట్లా ఉంటుంది కానీ చాలా కష్టం ఇది. ఇంత ఒక్క ఫ్లవర్ వేయడానికి మనకి 1/2 అవర్ టైం పట్టుద్ది. ఇది ఈ మిర్రర్ వర్క్. ఇది ఒక వర్క్. ఇది నేను ప్రాక్టీస్ చేసింది. ఇదైతే చూడండి, హ్యాండ్ ఎట్లా కట్ చేసి 16/12 ఇక్కడ ఉంది. ఇది ఇట్లా తీయాలి అని ముందు సైడ్ ఇట్లా అన్నీ తీసుకొని ఇట్లా హ్యాండ్ ఎట్లా కట్ చేయాలని చెప్పేసి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. ఇది షేర్ పట్టి ఎట్లా కట్ చేయాలని చెప్పేసి. ఇట్లా అన్నీ పెట్టుకున్నా. బ్యాక్ పట్టి ఎంత కట్ చేయాలని చెప్పేసి. ఇంక ఇది హుక్స్ పట్టి సైజెస్ పెట్టుకొని అట్లా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ. ఇది చూడండి, బ్యాక్ ఇవన్నీ చేసుకోవాలంట. నెక్ టేప్ సైజ్ తీసుకోవడానికి. ఇది కూడా హ్యాండ్స్ 12.5 లూజ్ ఉన్న వాళ్ళ హ్యాండ్స్కి ఇట్లా చేంజ్ చేసుకోవడానికి. మొత్తం హ్యాండ్ ఇట్లా పట్టడానికి మధ్యలో టేప్ వేసుకొని మరీ అంటించుకున్నా. ఇది ఒక హ్యాండ్. ఇంకా లావున్న వాళ్ళకైతే ఇది 20 ఫిట్టింగ్ ఉన్న వాళ్ళకి. హుక్స్ పట్టి, కాజా పట్టి, హుక్స్ పట్టి. నెక్స్ట్ ఇది రౌండ్ ప్యాటర్న్కి గల్ల కట్ చేసుకుంటాం కదా, ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఇది. నెక్ ఇట్లా రౌండ్ గీసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఇట్లా పెట్టుకొని ఇట్లా గీసుకోవాలి. రౌండ్గా వస్తుంది అప్పుడు మనకి నెక్. ఇవి శ్రీహాన్ చిన్నప్పటి గుల్లలండి. ఎంత మంచిగా కుట్టుకున్నాం తెలుసా. ఇంట్లో ఉండే క్లాత్లతోనే చాలా అట్రాక్టివ్గా కుట్టాం. వాడి 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 ఇలా అయిపోయాయి. వాడు ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నాడు. చిన్నప్పటి దాచి పెట్టుకున్నాను అనమాట, ఊరికే మెమొరీస్ కోసము. అన్నీ ఇల్లు చదువుతుంటే దొరికాయి. ఇది ఇంకో టైపు మోడల్. దీనికి లేస్ కూడా కుట్టినాము. చిన్నప్పుడు చెవిలో గాలి పోకుండా కుల్లలు కడతారు కదా పిల్లలకి, అప్పటి అన్నమాట. చూడండి, ఇది ఒక మోడల్. కానీ అసలు వాడు ఎప్పుడు ఉంచుకోకపోతుండే కుల్లలు కట్టినా కూడా. వాడి చిన్నప్పటి డ్రెస్ ఇప్పటికి కూడా అసలు ఏం చినగలేదు, జస్ట్ పొట్టిగా అయ్యాయి అంతే. ఇదైతే వాళ్ళ డాడీ చాలా ఇష్టంగా ఉన్నాడు ఆ టీషర్ట్, అది ఇప్పటికీ ఉంది. ఇది నేను కాలేజ్ టైంలో ఇలా తయారు చేశాను అన్నమాట. కార్డ్బోర్డ్ ముక్కల్ని ఇలా అంటించి ఒక సీనరీ లాగా క్రియేట్ చేశా. అండ్ ఇవి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది కూడా సేమ్ కార్డ్బోర్డ్తో ఇంకో కార్డ్బోర్డ్కి బ్లాక్ కలర్ వేసి వీటిని ఇట్లా అంటించి బార్డర్స్కి గోల్డ్ కలర్ పెయింట్ లాగా వేసా. ఇది చూసారా,
ఇది నా వంటనే, పేపర్లో వచ్చిందని కట్ చేసుకొని అంటించుకున్న నోట్స్లో. చూడండి నా ఫోటోనే అది. వెజిటేబుల్ పలావ్ అది రాసి పంపించాను అన్నమాట పేపర్కి. సో అది ప్రింట్ అయ్యి వచ్చింది పేపర్లో. ఇల్లు పెయింటింగ్ వేయడానికి చదువుతున్నాం. సో నా కళాఖండాలన్నీ బయటపడ్డాయి అన్నట్టు. అప్పట్లో ఇట్లా అంటించుకునేదాన్ని వంటలన్నీ, పేపర్స్లో వంటలు వచ్చేటివి. అది చేయకపోతుండే కానీ ఇట్లా కలెక్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సాంగ్స్ కానీ వంటలు కానీ కట్ చేసి ఇట్లా ఓల్డ్ డైరీస్ ఉంటాయి కదా, అందులో అంటించుకునేదాన్ని. చూడండి అసలు మొత్తం డైరీ మొత్తం నిండిపోయింది. జిలేబీ పాయసం, ప్రతి డిష్ ఉంటుంది ఇందులో. స్వీట్స్, స్నాక్స్, పచ్చళ్ళు, వడియాలు, ఏది అవసరమో ఫ్రై కానీ పులుసు కానీ ప్రతి వంట ఉంటుందండి ఇందులో. ఇప్పుడంటే యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో వంటలు పెడుతున్నారు కానీ అప్పుడు లేవు కదా. అప్పుడు పేపర్స్లోనే వచ్చేవి. అవి ఇలా మొత్తం చేసుకున్నాను నేను. ప్రతి ఐటెం ఉంటుంది మోస్ట్లీ. మనవే కాదు, కాంటినెంటల్ డిషెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇవి చూసారా, సకినాలు, రిబ్బన్ పకోడీ, టమాటా పులావ్, పచ్చి పులుసు, చాలా రెసిపీస్ ఉన్నాయి. బిర్యానీ రెసిపీస్, ఆవకాయ, ఉల్లికారం, మునక్కాడ కర్రీ, మెంతి ఉసిరి. ఇందులో మొత్తం ఉసిరి ఆవకాయ, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఉసిరికాయ పప్పు, మొత్తం ఇంకా మైసూర్ మసాలా దోశ అంట. ఇప్పుడు నవ్వు వస్తుంది ఇవన్నీ చూస్తాం. నేను ఇన్నిగానే కలెక్ట్ చేసినా అనిపిస్తుంది చూస్తే. ఫస్ట్ పేజ్ చివరికి అట్టని కూడా వదిలిపెట్టలే, మొత్తం అతికిచ్చేసిన. మ్యాకరీన్తో పకోడీ అంట, మ్యాకరోని పలావ్, ఆలు జీరా, బంగాళదుంప వేపుడు, ఆలు పన్నీర్. ఈ పేజీలో మొత్తం ఆలు కర్రీస్ ఉన్నాయి. లాస్ట్ వరకు అంటించేసా. లాస్ట్ పేజ్ అట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా అంటించిన. డైరీ మొత్తం ఉంటాయి ఇంకా. ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, దీంట్లో చూసి మనం వంటలు చేసేసుకోవచ్చు. బావకు నీకు ఇద్దరికి బుద్ధి ఉన్నదా? మీ ఇద్దరికి బావకు నీకు ఎక్కడికి పోయింది బుద్ధి? ఎక్కడికి పోయింది? అదే బుద్ధి ఎక్కడికి పోయింది?